చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో, బాలమిత్ర కథలో చదివా పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంతో బాగుందో. ఈ పాట విన్నారా మీరు? పురాణ కథలలో ఉన్న వింత వింతలు అన్నిటి గురించి చెప్తుంది హీరోయిన్. అయితే అవన్నీ నమ్మాలనా నమ్మొద్దా అన్నట్టు ఉంటాయి. ఇగో ఇప్పుడు మీకు చెప్పబోయేది సుతం గట్లనే ఉంటుంది. కాకపోతే అవన్నీ కథలు, ఇవి కండ్ల ముంగట కనిపించే కథలు. నిజమా? ఎప్పటికీ ఇంతే ఎగురం ఉంటుందా ఉండదా అనేది చెప్పలేము. ముచ్చటేందో మొత్తం అర్థం కావాలంటే ఈ వార్త చూడాల్సిందే. ఆగో, ఇదేదో హాస్టల్ లెక్క కొడుతున్నది. పిల్లగాళ్ళందరూ మంచిగా వరుస చొప్పున కూర్చొని తింటున్నారు కదా. చూడబోతే పిల్లలు కూడా కుశాలుగా ఇష్టంగా తింటున్నారు. కూరలు బువ్వ కమ్మగా ఉన్నట్టున్నాయి. అగో, గీ అన్న ఎవలో ఉండే తుంగతుర్తి చెయ్యిపాటి ఎమ్మెల్యే మందుల సామలన్న కాదు? అరే అవునవును, పిల్లగాళ్ళతోని కలిసి కూర్చొని తింటున్నాడు. సీఎం సార్ మాట కాదనలేక గురుకుల హాస్టల్ సందర్శనకు పోయినట్టున్నాడు. ఎంతైనా ఎమ్మెల్యేనాయే, మీదికెళ్ళి అధికార పార్టీ ఆయే. అందుకే హాస్టళ్లల్లా వంట జరంత మంచిగా కమ్మగా చేసి పెట్టినట్టున్నారు. ఇక పిల్లలు ఇష్టంగా కడుపు నిండా తింటున్నారు. సార్ సుతం బుక్క మీద బుక్క వేస్తుంటే బువ్వ కూర కమ్మగానే ఉన్నట్టున్నాయి. ఓ సామెల్ సారు, నీ కడుపు సల్లాగుండా. నువ్వు ఓవట్టి శాలిగౌరవం హాస్టల్లా మా దోస్తులు కమ్మగా కడుపు నిండా తిన్నారు. నీ లెక్కనే మీ పార్టీలో ఉన్న 64 మంది, కారు పార్టీలోకి వెళ్ళి మీ పార్టీలకు దుంకిన మరో 10 మంది ఎమ్మెల్యేలు కలిపితే మొత్తం 74 మంది. ఇంకో 8 మంది ఎమ్మెల్యేలు అందరు కలిస్తే 82 మంది అవుతారు. ఇక ఎమ్మెల్సీలు వాళ్ళు వీళ్ళు అందరూ గిట్లనే రోజుకొక హాస్టల్ తిరగ రాదుర్రే. మేం కడుపు నిండా కమ్మగా తింటాం. మీరు పెద్ద మనసు చేసుకొని ఈ పని చేస్తే హాస్టల్లో చదువుకునే మాకు మంచిగా తిండి దొరుకుతుంది. జరంత పానం కూడా పడతాం. మీ సర్కారు మీద ఉన్న బదనం సుతం పోతుంది. సామెలన్న, జరంత నువ్వే ఎట్లనన్నా చేసి ఈ పని మీదేసుకోవాలని హాస్టల్ పిల్లగాన్లు అడుగుతున్నారు. ఒక ఎమ్మెల్యే సార్ పోతేనే మంచిగా గుడ్లు ఉడికేసి పెట్టిండ్రట. ఇక సీఎం సార్ సుతం హాస్టళ్లకు అప్పుడప్పుడు పోతుంటే పిల్లగాన్లకు 4 సీఎం ముక్కలన్నా వేసి పెడతారేమోనని ఆశపడుతున్నారు హాస్టల్ పిల్లగాన్లు.